మహోన్నతుడైన గొప్పవాడైన శ్రేష్ఠ నామము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. విజయశీలుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన తండ్రి మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ దయగలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 47వ వచనం. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఎంత మంచి మాట కదా. చాలామందికి ఇష్టమైన మాట. చాలామందికి ఆశ ఏంటంటే మేము దీర్ఘాయుష్మంతులం అవ్వాలి, చాలా కాలం జీవించాలి. పెద్దలు కూడా చిన్నపిల్లల్ని దీవిస్తూ దీర్ఘాయుష్మంతులగుదురుగాక అని దీవిస్తారు. అయితే ఇక్కడ చెప్పబడిన సందర్భంలో మోషే, యెహోషువాలు తన తరము వారికి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను వివరిస్తూ ఆఖరిగా వారితో చెప్పిన మాట, మన దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆజ్ఞలను, ఆయన చెప్పిన మాటలను మీరు గైకొనిన ఎడల మీరు ఆశీర్వదించబడతారు. ఆయన చెప్పిన మాటలలో ఏదియూ నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన మాటలలో ఏది నిరర్ధకం కాదు. ఇదే మాటను తీసుకుని యేసుక్రీస్తు ప్రభువు భూలోకపు తల్లి అయిన మరియమ్మ గారు అంటారు కదా, దేవుడు చెప్పిన మాటల్లో ఏ మాట నిరర్ధకం కాదు. అదే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానం ఏది నిరర్ధకం కాదు. మనుషులు జీవాన్ని పొందుకోవాలంటే ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, లేఖనం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవము కలుగుతుంది. మన శక్తి చేత కాదు, మన భక్తి చేత కాదు, ఇంకో వేరే రకంగా కాదు. మనము ఆత్మీయంగా జీవించాలన్నా, శారీరకంగా జీవించాలి అనన్నా దేవుని సహాయం వలననే. భూమికి దేవుడు ఆజ్ఞ ఇయ్యగా అది పంటలు పండుతుంది. మనం అనుకుంటాం, దున్నాం కదా, ఎరువేసాం కదా, అంత కష్టపడ్డాం కదా అని అనుకుంటాం. కానీ ఒక విత్తనం భూమిలోకి వెళ్ళి చనిపోయిన తరువాత అది ఏ విధంగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞయే. అదే దేవుడు నీకు కూడా ఆజ్ఞిస్తున్నాడు, నీవు బ్రతుకుదువు కాక. ఆ దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు, నిరర్ధకం కాదు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ దినాన్న దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో సంభాషిస్తున్నాడు. నీవు దీవించబడాలని, నీవు ఆశీర్వదించబడాలని, యేసయ్యకు అంటుకట్టబడాలని, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నీవు కూడా వెలుగులో బ్రతకాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆయన నీకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఆ మాట నిరర్ధకం కాదు. రెండవది, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది కదా, దేవుని దగ్గర నుంచి వచ్చు ఏ మాట నిష్ఫలముగా తిరిగి మరలా ఆయన దగ్గరకు చేరదు. ఆయన ఏమైతే అనుకున్నారో ఆ కార్యాన్ని జరిగించే ఆ మాట దేవుని దగ్గరికి వెళుతుంది. నీవు ఆశీర్వదించబడాలని, దేవుని రాజ్యమును విస్తరింప చేయబడాలని, నీవు దేవునికి ఒక సాక్షిగా ఉండాలని దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని తృణీకరించి, దాన్ని తోసేసి నీ స్వప్రయోజనాల కొరకు లోకం వైపు తిరుగుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను తన ప్రియబిడ్డగా, తన వారసునిగా, వారసురాలిగా చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని గైకొంటే ఆ వాక్యంలో ఉన్న జీవం నిన్ను బ్రతికింప చేస్తుంది. మొదటిది, దేవుని మాట నిరర్ధకం కాదు. రెండవది, దేవుని మాట నీకు జీవాన్ని ఇస్తుంది, నీ ఎముకలలో సత్తువనిస్తుంది, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ దినపు వాగ్దానంలో దేవుడు అంటున్నారు, నా మాటలు గైకొనిన ఎడల మీరు దీర్ఘాయుష్మంతులగుతారు. అబ్రహాము గారు మన మధ్యన దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నారు.
మోషే గారు మన మధ్యన ఒక సాక్షిగా ఉన్నారు. దావీదు గారు మన మధ్యన ఒక నిలువెత్తు దేవుని కుమారునిగా ఉన్నారు. ఇలా ఎన్నని చెప్పను. వారందరూ దీర్ఘాయుష్మంతులు ఎలా అయ్యారు అని అంటే కేవలం దేవుని మాటకు విధేయత చూపించుట వలననే, దేవుని మాటకు వారు సాగిల పడుట వలననే, వారి చిత్తాన్ని కొట్టేసుకుని దేవుని చిత్తమును నెరవేర్చుట వలననే. అదే దేవుడి దినాన మాట్లాడుతున్నారు. ఆ నిరర్ధకం కాని మాటను, ఆ జీవాన్నిచ్చే మాటను విరిగి నలిగిన హృదయంతో నీవు అంగీకరించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, నీ పిల్లల 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 తరముల వరకు. అట్టి కృప దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద కృమ్మరిస్తారు. ఏ లోటు నీ జీవితంలో ఉండదు. నీవు ఎంత వెతుకుకున్నా నీ కుటుంబంలో పాడైనది కనిపించదు. ఎప్పుడంటే నిరర్ధకము కాని మాట, జీవాన్నిచ్చే మాట, ఆ మాటకు లోబడుట నీ దగ్గర ఉన్నప్పుడు. ఈ వాక్యాన్ని స్వీకరిద్దాం, ఈ వాగ్దానాన్ని వల్లిద్దాం, ఈ వాగ్దానం గురించి ఆలోచిద్దాం. దేవుని చేత దీర్ఘాయుష్మంతులుగా దీవించబడదుముగాక. దేవుడు ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చెప్పిన మాటలలో ఏ మాట అది నిరర్ధకం కాదు. మీరు మాట్లాడిన మాటలు జీవముతో నిండి ఉన్న మాటలు. మీ మాటలకు లోబడిన ఎడల అవి దీర్ఘాయువునిచ్చే మాటలు ప్రభువా. అట్టి కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వాదమునకు కారకులుగా వారిని మీరు చేసినందుకు, దీవించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.